హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి కోడి తన పిల్లల్ని రెక్కల కింద అయితే ఉంచిందనమాట. చూడండి, పగలంతా పిల్లల్ని ఆడించింది. ఇంకా సాయంత్రం అయింది, 5:30 వచ్చింది. ఇంకా చూడండి, ఇంటి ముందర చూడండి, ఇదే ఇల్లు కదా. ఇంటి ముందర వచ్చి ఇలా కూర్చుని పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందన్నమాట. రోజు అంతే. ఇది చూడండి, ఇక్కడ కోడి ఉంది, ఇంకో కోడి ఉంది, చూపిస్తాను. అదిగో అక్కడ ఒక కోడి ఉంది కదా, అది కూడా తన పిల్లల్ని అయితే కింద అయితే దాచుకునిందనమాట. చూడండి, ఎక్కడ కూర్చునింది. ఇది వచ్చేసి దాని తల్లి అనమాట. ఇది మా ఇంట్లో పెద్ద కోడి ఇదే అనమాట. దీని పిల్లలే, ఇంక మిగతా ఉండేవన్నీ దీని పిల్లలే. చూడండి ఎంత బాగా కూర్చొనిందో. చూడండి, నేను వీడియో తీస్తుంటే నన్ను కాసేపు చూసింది, నేనేమనలేదని ఇంక అక్కడే కూర్చొనింది అనమాట. చూడండి, దాని బిడ్డ చూడండి, కింద చూడండి ఎన్ని కాళ్ళు ఉన్నాయో. చూడండి, తన పిల్లల్ని ఎంత చక్కగా కూర్చోబెట్టుకునిందో. రోజు అంతే. ఈవినింగ్ అవ్వగానే పగలంతా పిల్లల్ని ఆడించి ఈవినింగ్ టైంలో ఇంటి ముందుకు వచ్చి ఇలాగైతే కూర్చుంటుంది. చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి పిల్లలైతే. చూడండి ఎంత చక్కగా కూర్చొనిందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇది ఇంటి ముందు వ్యూ అనమాట. ఈవినింగ్ టైంలో చూడండి, ఇది పెద్ద చింత చెట్టు. ఇది ఇంటి ముందర ఈవినింగ్ వ్యూ అనమాట. చూడండి, అక్కడ ఒక కోడి ఉంది. ఇది మా ఇంటి ముందు ఈవినింగ్ వ్యూ అనమాట. ఈవినింగ్ చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. మనం పల్లెటూరులో ఇలాగా ఈవినింగ్ టైంలో పశువులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. అలాగే మనకి మేకలు, గొర్రెలు అన్నీ పొద్దున్న వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాయి కదా, అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.